జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు రాజకీయ నేతలు నివాళులర్పిస్తున్నారు. పార్థివ దేహానికి నివాళులర్పించి ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ఇక తమ నేతలను చూసేందుకు అభిమానులు భారీగా ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. సాయంత్రం గోపీనాథ్ అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఏర్పాట్లను చేస్తోంది. 3 రోజులుగా అస్వస్థతతో ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందిన మాగంటి గోపీనాథ్ ఇవాళ ఉదయం 5:45 తుది శ్వాస విడిచారు. వెంటిలేటర్ సపోర్టుపై చికిత్స అందిస్తూ ఆయన్ను కాపాడేందుకు వైద్యులు చేసిన కృషి ఫలించలేదు. ఏఐజీ హాస్పిటల్ నుంచి మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని మాదాపూర్లోని తన నివాసానికి తరలించగా బీఆర్ఎస్ నేతలు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం, ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు రాజకీయ నేతలు నివాళులర్పిస్తున్నారు. పార్థివ దేహానికి నివాళులు అర్పించి ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ఇక తమ నేతను చూసేందుకు అభిమానులు భారీగా ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. సాయంత్రం గోపీనాథ్ అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తోంది. 3 రోజులుగా అస్వస్థతతో ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందిన మాగంటి గోపీనాథ్ ఇవాళ ఉదయం 5:45 తుది శ్వాస విడిచారు. వెంటిలేటర్ సపోర్టుపై చికిత్స అందిస్తూ ఆయన్ను కాపాడేందుకు వైద్యులు చేసిన కృషి ఫలించలేదు. ఏఐజీ హాస్పిటల్ నుంచి మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని మాదాపూర్లోని తన నివాసానికి తరలించారు. బీఆర్ఎస్ నేతలు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం, ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు రాజకీయ నేతలు నివాళులర్పిస్తున్నారు. పార్థివ దేహానికి నివాళులు అర్పించి ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ఇక తమ నేతలను చూసేందుకు అభిమానులు భారీగా ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. సాయంత్రం గోపీనాథ్ అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తోంది. 3 రోజులుగా అస్వస్థతతో ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందిన మాగంటి గోపీనాథ్ ఇవాళ ఉదయం 5:45 తుది శ్వాస విడిచారు. వెంటిలేటర్ సపోర్టుపై చికిత్స అందిస్తూ ఆయన్ను కాపాడేందుకు వైద్యులు చేసిన కృషి ఫలించలేదు. ఏఐజీ హాస్పిటల్ నుంచి మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని మాదాపూర్లోని తన నివాసానికి తరలించగా బీఆర్ఎస్ నేతలు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం, ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.